ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మన ఇంట్లో ఉన్న అక్క చెల్లి బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా కామెంట్ చేస్తే ఎంత కోపం వస్తుంది. బయట దేశం నుంచి మన దగ్గరకు వచ్చారంటే ఆతిథ్యం వహించే దేశం అయినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి. అలా లేకుండా హైదరాబాద్ చార్మినార్ దగ్గర విదేశీ యువతిపై చాలా దారుణమైన మాటలు, వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులు చేసి ఆ యువతి వీడియో కూడా తీసి పెట్టింది. అంటే మనం కదా చాలా జాగ్రత్తగా వాళ్ళని పంపించాలి. ఎందుకని అంత దరిద్రంగా నీచంగా ప్రవర్తిస్తున్నారు? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీ రమ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడడం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. భారతదేశం అంటేనే మనం అందరినీ ఎంతో చక్కగా పిలిచి వాళ్ళని చూసుకొని ఆతిథ్యం ఇచ్చి పంపిస్తూ ఉంటాము. వచ్చిన యువతుల మీద మన ఇంట్లో వాళ్ళలాగే వాళ్ళు కూడా అలా గలీజ్గా మాట్లాడడం, వెకిలిగా నవ్వడం, అట్లా కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కరెక్టే కాదు, ఎంతవరకు అనేది కూడా కాదు. ఇప్పుడు అసలు మరీ జులాయితనం పెరిగిపోవడానికి కారణం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. ఏ పని పాట లేకుండా అలా ఖాళీగా జులాయిగా బేవర్స్గా తిరగటం వల్ల వాళ్ళ మైండ్ చిల్లరగా పనిచేస్తుంది. ఇప్పుడు యూత్ ఇప్పుడు ఎంతో కొంత చదువుకుంటున్నారు కదా, అట్లీస్ట్ 10th అయినా చదువుతున్నారు కదా. మరి 10th క్లాస్ లెవెల్ వరకు మంచి మంచి పాఠాలే చదువుకుని ఉంటారు. స్కూల్లో టీచర్స్ కూడా మంచి నేర్పిస్తారు అనుకుందాం. సాధ్యమైనంత వరకు వాళ్ళు మంచిగా ప్రయత్నిస్తారు. మరి అలాంటి విద్యాబోధనని వాళ్ళు పొంది ఉన్నప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు నువ్వు అన్నట్టు అక్క చెల్లెలనైతే ఎవరన్నా పక్కింటోడు చూస్తే వాడి మీదకి వెళ్తాడు కర్ర కత్తో తీసుకుని. మరి నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఒక గ్రూప్ లాగా ఉండి వేరే అమ్మాయిల మీద అటాక్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి విదేశీయులు ఇప్పుడు వాళ్ళు టూర్లకు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఇదంతా వాళ్ళు ఇండియా చూడాలి అని ఒక ఇంట్రెస్ట్తోనే వస్తారు. మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆ తాపత్రయంతోనే కదా మన మిస్ వరల్డ్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ గురించి తెలియాలి అనే కదా. ఇప్పుడు బతుకమ్మ కూడా అలాగే చేయాలని ప్రపోజల్ పెట్టారు. మరి ఎంతవరకు చేశారో నాకు సరిగ్గా తెలీదు. మరి ఇవన్నీ ఆయన కష్టపడి ప్రపంచానికి ఒక ఐడెంటిటీ చూపించాలి మన తెలంగాణ అని పాటుపడుతున్నప్పుడు ఒక్క తెలంగాణనే కాదు, ఏ స్టేట్ అయినా సరే ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందాలి అని ప్రయత్నాలు ఇప్పుడు పదవిలోకి రాగానే వాళ్ళు ఫస్ట్ చేసేది ఫారిన్ ట్రిప్పే. అవును, విదేశ మంత్రులతో కలవడము, ప్రెసిడెంట్స్తో కలవడము, ఒక మంచిగా సంబంధం పెంచుకోవడానికి తగిన మాటలు వాళ్ళని చేస్తున్నారు. వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చేసేటట్టుగా అనుమతులు తీసుకోవడం, ఇవి ఇలా పాటుపడుతున్నప్పుడు వాళ్ళు ఏ ఇంట్రెస్ట్తో వస్తారు? కట్ చేస్తే పక్కన పెడితే ఉద్యోగాలు లేవో అని ఏడుస్తున్నాం కదా మనం. అలా ఏదైనా అలాంటి కంపెనీలు వస్తే కూడా వాళ్ళు ఒప్పందాలు చేసుకుని మన ఇండియాలో కంపెనీలు పెడితే కూడా మనకి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా రాదు కదా. మన కోసమే ఇటు వీళ్ళు అటు ఫారినర్స్ కూడా ముందుకు వస్తున్నారు అని అంటే అది మన కోసమని ఎందుకు ఆలోచించరు? అంటే ఎవరన్నా ఒక వ్యక్తి డిఫరెంట్గా కనిపిస్తే అటాక్ చేయడమేనా? ఇప్పుడు వాళ్ళు వస్తారు, మన ఇండియా చూడాలి, దీని గురించి వెళ్ళి వాళ్ళు అక్కడ చెప్పినప్పుడు కదా ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అది ఎందుకు జ్ఞానం ఉండట్లేదు యూత్కి? యూత్ నేను చెప్తున్నాను, యూత్ పనికి మాలిన ఏమని చెప్పాలి డాఫర్లాగా తయారవుతున్నారు. శుద్ధ సొంటలు అంటారు కదా, అట్లా తయారవుతున్నారు. అసలు ఆ బ్రెయిన్ కి పనే లేదమ్మా. వాళ్ళు ఇబ్బంది పడుతున్నా కూడా అలా కామెంట్ చేస్తున్నారు, ఎంత బాధపడతారు అసలు. ఆ బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆలోచనల్ని బయటకు తీయట్లేదు, వాళ్ళు క్రియేటివిటీని బయటకు తీయట్లేదు. వాళ్ళకున్న భాష ఏదైతే వస్తుందో ఆ భాష వాళ్ళకి నోట్లో మాట్లాడటం వస్తుంది, ఆ మాట తర్వాత కాళ్ళు చేతులు కళ్ళు నోరు ఇవే పనిచేస్తున్నాయి, బ్రెయిన్ పని చేయట్లేదు. బ్రెయిన్ పనిచేసినప్పుడు క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. అసలు ఆలోచనలు మన థాట్ ప్రాసెస్ మీదే మన లైఫ్ కానీ ఒక దేశ ప్రగతి కానీ ఆధారపడి ఉంటుంది. మనం ఎట్లా ఆలోచిస్తామో అట్లా జరుగుతుంది కదా. బుద్ధి కనుక మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుందట, బుద్ధి చెడు ఆలోచిస్తే చెడే జరుగుతుంది. మన ఆలోచన బుద్ధి మీదే ఆధారపడి ఉన్నప్పుడు వీళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారు? అది చెడుకే ఉపయోగిస్తున్నప్పుడు చెడు జరుగుతుంది అక్కడ. అదే కానీ ఇప్పుడు మన స్టేట్ కోసం మనం ఆలోచించి ఒక మంచి పద్ధతిగా ఉన్నప్పుడు మన డెవలప్మెంట్ మనమే తెచ్చుకోగలిగిన వాళ్ళు అవుతాం కదా. ఇప్పుడు విదేశీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూస్తున్నారు, ఆ చార్మినార్ ఏరియాలో వస్తూ ఉంటారు, అది మంచి హిస్టారికల్ ప్లేస్ కాబట్టి. వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఏదైనా నేను హెల్ప్ చేయనా అని అడుగుతారా? లేకపోతే వాళ్ళని కామెంట్ చేసి అసభ్యంగా మాట్లాడి, అంటే మీ నవ్వులు, మీ చూపులు, మీ యొక్క ప్రవర్తన వాళ్ళకి అర్థం కాదా?
ఇప్పుడు భాషలు వేరైనా భావాలు ఒకటే అంటారు. అంతేగా. ఇప్పుడు ఏ కంట్రీ తీసుకున్నా భాష వేరుంటుంది, భావ ప్రకటన అనేది ఒకలాగానే ఉంటుంది. చూడండి కావాలంటే ఖచ్చితంగా భాష వేరు, ఎమోషన్స్ కానీ భావ ప్రకటన ఏదైనా ఒకలానే ఉంటుంది. మరి వీళ్ళ ప్రవర్తన వాళ్ళకి అర్థం కాదా? అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వేడి తట్టుకోలేరు, అక్కడ కూడా వాళ్ళు అలాంటి బట్టలే వేసుకుంటారు. ఇక్కడ వేడి తట్టుకోలేరు కాబట్టి ఇంకొంచెం ట్రాన్స్పరెంట్, ఇంకొంచెం చిన్న బట్టలు వేసుకుంటారు వాళ్ళు. అంత మాత్రం చేత మీ చూపుల్లో తేడా ఉంది కాబట్టే మన ఇక్కడ ఆడపిల్లలు మీకు బలైపోతున్నారు. అంతే కదా, మీ చూపులు మీ ఆలోచనలు తేడా ఉండబట్టే మన ఆడపిల్లలు వయోభేదం తేడా లేకుండా అందరూ బలైపోతున్నారు. 10 ఏళ్ల పిల్లాడికి ముసలమ్మ బలవుతుంది, ముసలాడికి 10 ఏళ్ల పిల్ల బలవుతుంది. ఎందుకు? మీ ఆలోచనలు, మీ యొక్క చూపులు, మీ భావాలు అలా ఉన్నాయి కాబట్టి. మరి ఇంకా విదేశీ ఏంటి, మన ఏంటి, మీ బుద్ధులు అన్ని చోట్ల బయటపడతాయి. మరి మనవాళ్ళు ధైర్యం చేయలేరు ఏదైనా కంప్లైంట్ చేయడానికి కానీ, దాన్ని బయట పెట్టడానికి కానీ ధైర్యం చేయట్లేదు. వాళ్ళకి అది వెనతో పెట్టిన పుట్టుకతో వచ్చిన విద్య. ఏదన్నా ఉంటే దాన్ని మనం డిఫైన్ చేసుకోవాలి, దాన్ని అటాక్ చేయాలి అనేది వాళ్ళకి పుట్టుకతో వచ్చిన లక్షణం వాళ్ళకి. అంతే కదా, అది మన హక్కు. మనకి ఈగ దోమ కుట్టిందంటే వెంటనే కొడతాం. ఎందుకు? మన స్కిన్ అది డ్యామేజ్ చేస్తుంది, వెంటనే ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదే వాళ్ళు చేసేది కూడా అదే. అది వాళ్ళు వెంటనే అతను రిక్వెస్ట్ చేశాడంట బ్రదర్ అని చెప్పి. ఎందుకు? వాళ్ళు కూడా చూడండి, బీ రోమన్ ఇన్ రోమ్ అన్నారు. అది వాళ్ళు పక్కా వాళ్ళు ఆచరిస్తారు. మనం ఏ దేశం వెళ్ళామో అక్కడవి మనం యాక్సెప్ట్ చేయాలి, ఒబే చేయాలి, టాలరేట్ చేయాలి అనేది వాళ్ళకి తెలుసు ఆ రూల్స్. అందుకని ఏం చేశాడు, అదే వాళ్ళ దేశంలో అయితే గందిస్తాడేమో, కానీ ఇక్కడ ఏం చేశాడు, రిక్వెస్ట్ గా వచ్చాడు, బాబు అట్లా వద్దు బ్రదర్ అని మాట్లాడినప్పుడు ఆపాలా వీడు? ఆపకుండా ఇంకా ఎక్కువ చేశాడు. చేసినప్పుడు అతను ఏం చేశాడు, లాభం లేదని చెప్పి వీడియో తీశాడు. కరెక్ట్ గానే ప్రొసీడ్ అయ్యాడు అతను. ప్రొసీడ్ అయ్యి దీంట్లో మనకి మీడియాలో పెట్టినప్పుడు మన సజ్జనార్ గారు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఏం చేయాలి, కఠినమైన శిక్ష వేయాలి. అవును, ఈక్వల్ టు ఏదన్నా యావజ్జీవం వేస్తారు కదా, అది ఎవరికి వేస్తారు? హత్యానేరం చేసిన వాళ్ళు ఇంకోటి దానికి వేస్తారు. ఇలాంటి దేశద్రోహులే కదా మరి వీళ్ళు దేశద్రోహానికి కూడా అటువంటి శిక్షలే వెయ్యాలి. మరి బుద్ధి వచ్చేది ఎట్లా మిగతా వాళ్ళకి? ఇప్పుడు వీడు చేస్తాడు, రేపు ఇంకొకటి చేస్తాడు. అరే మన ఆడవాళ్ళ నుంచి ఉంటేనే వయస్సు తేడా లేకుండా నోటుకు వచ్చినట్టు, చేతికి కంటికి వచ్చినట్టు, నోటుకు వచ్చినట్టు కన్ను గీటడం, నోటితో మాట్లాడటము, సైకిల్ చేయటం, వెకిలి మాటలు, బూతు మాటలు. అందులో వాళ్ళకి పాప అర్థం కాకపోయినా సంథింగ్ బ్యాడ్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది కదా. మరి ఇలాంటి వాళ్ళని ఏరేయాలి కదా. సజ్జనార్ గారికి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఇలాంటి కుర్రవాళ్ళని ఎంకరేజ్ చేయకండి సార్, వీళ్ళకి కఠినమైన శిక్షలు వేయండి. వీలైతే అసలు ఎక్కువ కాలం వీళ్ళకి ఇంప్రిజన్మెంట్ ఉండాలి. నేను యావజ్జీవం అని నేనంటే అది చెల్లుతుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం కఠినమైన శిక్షలు వీళ్ళకి వేయాలి. మిగతా కుర్రవాళ్ళకి బుద్ధి రావాలి. ఎందుకంటే వాళ్ళ టైంని, వాళ్ళ కాన్సన్ట్రేషన్ని, వాళ్ళ ఏజ్ని అన్నీ కూడా వాళ్ళ ఫ్యూచర్ మీద పెట్టుబడి పెట్టుకోవాలి. అరే ఉద్యోగం లేదు, గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తుంది, జనం అన్ని స్టేట్ల నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చేసి ఇక్కడ డంప్ అవుతున్నప్పుడు ఉన్న వేకెన్సీస్ ఎంతమందికి ఇవ్వగలుగుతారు? స్వయం ఉపాధి లేకపోతే క్రియేటివిటీ ఉపయోగించి ఏదైనా ఇంకొకటి చేయటమా? ఇలాంటివి సొంతంగా ఏమైనా చేసుకోవాలి ఉద్యోగం వచ్చే వరకు. అఫ్కోర్స్ అది రాకపోతే కూడా పర్మనెంట్గా మనం ఏం చేసుకోవాలనే ఆలోచనలు కుర్రాళ్ళకి రావట్లేదు. ఆ వచ్చే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇవ్వటము, వాళ్ళకి ఏదైనా ఏమంటారంటే క్లాసెస్ ఏమన్నా తీయడము, ఇలాంటివి వర్క్షాప్స్ నిర్వహించడం లాంటివి ఖచ్చితంగా చేయాలి. చేస్తే వాళ్ళకి నిజమే మా ఫ్యూచర్ ఏంటనే ఆలోచన అప్పుడైనా కలుగుతుందేమో. అంతేగాని వీళ్ళని గాలికి వదిలేసి ఏదో తప్పు చేసిన వాడిని ఒకరిని పట్టుకుని, దట్టు విదేశీయులకు ఏదో జరిగిందని చెప్పి మాత్రమే శిక్ష కాకుండా మన 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 స్టేట్, మన ఆడపడుచులకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ కూడా నష్టం చేకూరుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళ వల్ల పర్మనెంట్ గా ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చి దీనికి ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షిస్తే కుర్రాళ్ళు, అబ్బాయిలందరూ కూడా సరైన దారిలో ఉంటారని నేను విన్నపం చేస్తున్నాను అనమాట. సో అందరూ కూడా మిగతా వాళ్ళు వీళ్ళని చూసి మనం అలా పని చెయ్యకూడదు అనే బుద్ధి తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.